హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మటన్తో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక టేస్టీ అయిన బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఎలా చేసి చూడండి. భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. ఇక్కడ సైజ్ అనేది మన ఇష్టం, బోన్స్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా మనం తినేదాన్ని బట్టి ఒక 1/2 kg వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ మటన్ని ఒక కుక్కర్ తీసుకొని దానిలో వేసేసుకోండి. ఈ మటన్లో మనం మసాలాలు యాడ్ చేద్దాం. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ వరకు వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ కారం తినేదాన్ని బట్టి కొంచెం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను పొలకుండా మనం అప్పటికప్పుడు తోడుపెట్టింది వేసుకుంటున్నాను. పులిసింది వేరే టేస్ట్ ఉంటుంది, పెరుగు అప్పటికప్పుడు చేసింది వేరే టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలాగా అప్పటికప్పుడు తోడుపెట్టిన పెరుగుతో చేసి చూడండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా పట్టించేయండి. పెరుగు వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలాలంతా కూడా బాగా పట్టేస్తుంది కదా. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఆల్రెడీ మనకి మటన్లో కొవ్వు ఉంటుంది కాబట్టి ఎక్కువ నూనె వేయకుండా 1 స్పూన్ వరకు నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ బిర్యానీలో నేను ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా చాలా తక్కువ ఆయిల్తోనే తయారు చేస్తాను. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 4 విజిల్ రానివ్వండి. ఇది విజిల్ వచ్చేలోపు బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ 2 గ్లాసుల వరకు నేను బియ్యం తీసుకొని ముందే బాగా క్లీన్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను. మటన్ కూడా మనకి విజిల్లు వచ్చేసాయి. 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు వేరొక పొయ్యి మీద బిర్యానీ చేసే కడాయి ఉంటే ఆ కడాయి పెట్టేసుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకొని దాల్చిన చెక్క, చిన్న మొక్క, అనాస పువ్వు, యాలక్కాయలు, లవంగాలు వీటిని అన్నింటినీ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. బిర్యానీ మసాలాలన్నీ 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత 3 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో 2 ఉల్లిపాయలు తీసుకోండి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని 1 నిమిషం మళ్ళీ వేయించేసుకోండి. ఇక్కడ ఉల్లి ముక్కలు అనేది మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కాకుండా పొడవుగా కట్ చేసుకోండి. మనం వేయించిన తర్వాత ఇవి స్ప్రింగ్ లాగా అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 3 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసి వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ముందే వేసుకోండి. ఇక్కడ మనం ఉల్లిపాయల్లో నుంచి నీరు వస్తుంది కాబట్టి దాంతోపాటే అల్లం కూడా బాగా వేగిపోద్ది. ఇది 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఒక టమాటాని తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా వేగనివ్వండి. ఇక్కడ కుక్కర్ కూడా మనకి చల్లారిపోయి ఉంటుంది. మూత తీసి చూడండి. మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మటన్ ఉడికినట్లయితే కనుక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఉడకకపోతే మళ్ళీ విజిల్ వేయించుకోండి. ఇక్కడ నాకు మటన్ ఉడికిపోయింది. ముక్కలన్నింటినీ కూడా సెపరేట్ చేసుకుంటున్నాను. గ్రేవీ పక్కకు ఉంచేసి మటన్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ గ్రేవీని పక్కన ఉంచుకొని దీన్ని కూడా మనం బిర్యానీలో యూస్ చేసుకోవాలి. ముక్కల్ని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది చూడండి. మొత్తం అంతా వేగిపోయింది కదా. ఇలా వేగిపోయిన దాంట్లో నెక్స్ట్ దీనిలో మనం బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ మటన్ మసాలా పౌడర్ కంపల్సరీ వేసుకోండి. ఏ బ్రాండ్దైనా పర్లేదు, 1 స్పూన్ వరకు వేసుకోండి. ఈ మటన్ మసాలా పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్లో మన గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని వేసేసుకోండి. ఇలా గ్రేవీ వేయడం వల్ల మనకి రైస్ అంతా కూడా మసాలాలు అంతా కూడా చక్కగా పడతాయి. ఆల్రెడీ గ్రేవీలో కూడా మసాలాలు ఉంటాయి కాబట్టి చాలా స్పైసీగా టేస్టీగా మసాలాలంతా కూడా మనకి రైస్ మొత్తానికి పడుతుంది. ఒకసారి బాగా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. ఇది దగ్గరికి అయిపోయింది చూడండి. ఇలా దగ్గరికి అయిపోవాలి. మొత్తం అంతా గ్రేవీ అంతా కూడా కలిసిపోయి దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 కప్పుల వరకు మనం బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. అదే నార్మల్ బియ్యం తీసుకున్నారనుకోండి 1 గ్లాస్కి 2 వేసుకోవాలి. లేదు బాస్మతి రైస్ తీసుకున్న వాళ్ళు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు తీసుకోండి. నీళ్ళన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి.
ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇక్కడ నాకు ఉప్పు సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి. కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు పుదీనా లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. మూత తీసి చూడండి, నీళ్ళన్నీ కూడా చూడండి ఇలా మరగాలి. ఇంత బాగా మరిగితేనే మనకి బియ్యం అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది. నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. మొత్తం బియ్యం అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. చాలామంది కొత్తిమీర లాస్ట్లో వేస్తారు, కానీ మధ్యలో మనం వాటర్లో వేసినట్లయితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా, మూత పెట్టి హై ఫ్లేమ్ మీదే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మనకి చూడండి ఇలాగా వాటర్ ఉండాలి, ఇంకా రైస్ కూడా మనకి దగ్గరికి ఉడికిపోయేటట్లు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మటన్ ముక్కల్ని దీనిపైన వేసేసుకోండి. మటన్ ముక్కల్ని మనం ముందే వేసి ఉడికించినట్లయితే మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది అంత ఎక్కువ బాగోదు, పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇలా మనం లాస్ట్లో కొంచెం ఉడకనట్టు ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మటన్ ముక్క తినే కొద్దీ కూడా తినాలనిపిస్తుంది. ఇలాగా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత స్పూన్కున్న నెయ్యిని కూడా లోపలికి అనేసినట్లయితే స్పూన్కి కూడా నెయ్యి ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి అటు ఇటు కొంచెం కదపండి. మటన్ ముక్కలు కొంచెం లోపల వరకు అనేలాగా జస్ట్ అలా కలిపేసుకోండి. ఇలా మొత్తం అనేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూడండి, ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లోపల వరకు కింద వరకు పెట్టినట్లయితే నీరు లేకుండా ఉన్నట్లయితే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాము. మొత్తానికి మనకి బిర్యానీ ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు అంతే వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టి అలానే వదిలేస్తే లోపల ఏదైనా వాటర్ ఉన్నా పీల్ చేసుకొని మన బిర్యానీ అనేది పొడి పొడిగా అయిపోద్ది. చూడండి, బిర్యానీ మనకి చక్కగా పొడి పొడిగా వచ్చింది. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోలేదు. మటన్ ముక్కలు కూడా మరీ మెత్తగా ఉండకుండా చూడండి ముక్కలు ముక్కలు కనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఎటువంటి రైతాతో కూడా పని ఉండదు, కర్రీతో కూడా పని ఉండదు. ఒకసారి ఇలా చేసి చూడండి, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. మటన్ మసాలాలు అన్నీ కూడా మనకి ముద్దకి చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.